గేమ్ చేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తుండగా కాకినాడకు చెందిన మణికంఠ చరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ తమకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని మణికంఠ చరణ్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని పలకరించినప్పుడు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి పవన్ వెళ్లిపోయారన్నారు. అక్కడ చూసుకొచ్చి ఏం సరిపోయిందండి? నీ బిడ్డలు కళ్ళగద్దుకుంటే మా పేడ చల్లాస్తారు కదా బాబు. ఎందుకు వచ్చాం మేము పుట్టుడు తొక్కతో 5 రోజులు 6 రోజులు 7 రోజులు చచ్చిపోయి 10 మంది మగోళ్ళు వచ్చారు పనులు మానుకుని. వారం రోజులు బట్టి కుర్రోళ్ళ గురించి చచ్చిపోయిన గురించి తిరుగుతున్నారు. ఎన్ని రోజులు పని మనిషి మేము ఆ పూటకుంటే లేని పని చేసుకుని బతికేవాళ్ళు. కనీసం మాకు డబ్బులు ఇవ్వలేదండి. 2 నిమిషాలు మాట్లాడితే అధికారులు వచ్చారండి. వచ్చిన తర్వాత పొద్దున్న తాతయ్య అవుతానండి. చరణ్కి తాతయ్య మణికంఠ అమ్మగారు ఇవి రండి. ఇద్దరు స్పాట్ లో చనిపోయారు అక్కడ. చనిపోయిన తర్వాత మరి సానుభూతాన్ని చెప్పాలి కదా. అధికారులు వచ్చారు, మీరు పొద్దుటే ఇక్కడికి వచ్చండి అన్నారు. ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లారు. మమ్మల్ని ఎక్కడెక్కడికో తోసేసారు పక్కకి. కనీసం మేము పలానా అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదండి. అధికారులు ఎవరు రానట్లేదండి. గేట్ అసలు ఎంటర్ గేట్ లోంచి మమ్మల్ని రానివ్వలేదు. చెప్పారంటే వాళ్ళకి కూడా తీసుకొస్తే లేకపోతే లోపలికి ఏమి అడిగట్టినవ్వలేదండి. ఎవరన్నా మేము ఎవరమో వాళ్ళకే తెలుసు బాబు. మేము అనుకున్నది అయితే అండి మా ఇళ్ళ కొత్త అన్నారు. మా ఇళ్ళ కొత్త ఎందుకు మేమే వస్తామని వచ్చాం. ఇక్కడికి వచ్చా ఏమీ లేదు. ఫోన్లు అంటే మా సాఫ్ట్వేర్ కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు కొడుకు. ఫోన్లు అంటే అక్కడితో అయిపోయింది అనుకుంటాం. మేము డబ్బులు ఇమ్మలేదు, కోట్లు ఇమ్మలేదు, లక్షలు ఇమ్మలేదు. సరిగ్గా ప్రకరిస్తే చాలండి. ఏది లేదు. ఇంకెందుకండి మమ్మల్ని రమ్మన్నా ఇంకేం చెప్పమండి. ఎందుకంటే మేము చచ్చిపోతామండి. మాకు పోయారు, మేము చచ్చిపోతాం. ఎందుకు పిలిచారు? అడిగామా, ఏమైనా చేసామా? కనీసం ఒక మాట అనాలి. తిరుపతిలో 2 నిమిషాలు అడిగామండి. తిరుపతిలో అలాగే జరిగింది. వాళ్ళ ప్రాణాల వాళ్ళ కోసం ఎన్నిసార్లు చెప్పారు. మిగిలిన ప్రాణాలు కదా అండి. ఇద్దరు కూతుర్లండి. ఇప్పుడు ఇద్దరికి ఆ కొడుకే ఆధారం అండి.